హాయ్ ఫ్రెండ్స్, ఈ సమ్మర్లో వంట చేయాలి అంటే చాలా విసుగ్గా ఉంటుందండి. అదే ముందుగా మన దగ్గర కొన్ని మీల్ ప్రిపరేషన్స్ అనేవి ఉన్నాయనుకోండి, వంట చాలా ఈజీగా చేసేయచ్చు. మ్యాక్సిమం తక్కువ టైంలో చేయొచ్చు. ఈ సమ్మర్ అనే కాదండి, వర్కింగ్ ఉమెన్స్కి కావచ్చు, లేకపోతే మార్నింగ్ టైంలో హడావిడిగా లంచ్ బాక్సులు రెడీ చేసేటప్పుడు కావచ్చు. ముందుగా ఇవి కనుక మనం చేసి పెట్టుకున్నాము అనుకోండి, ఈవినింగ్ టైం స్నాక్స్ ఈజీగా అయిపోతాయి, మార్నింగ్ టైం వంట సులువుగా చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎండాకాలంలో కూడా వంట ఈజీగా అయిపోతుంది అనమాట. సో డీటెయిల్డ్గా మీరు చూడాలి అనుకుంటే ఫుల్ వీడియో లింక్ అయితే టైటిల్ కింద ఇచ్చేస్తాను, చూసేసేయండి. నేను ఏమేమి స్నాక్స్ చేశాను, అలాగే ఏమేమి పొడులు చేశాను, అవన్నీ కూడా ఫుల్గా ఒక వీడియో అయితే చేశాను. సో టైటిల్ కింద వీడియో లింక్ ఇస్తాను, చూసేసేయండి. లేదు ఇలా షార్ట్ వీడియోలోనే మీరు చూస్తారు అనుకుంటే ఏమేమి చేశానో చెప్తాను చూడండి. గ్రీన్ పీస్ ఉంటుంది కదా, కబూలి చెన్న, గ్రీన్ పీసు, అలాగే శనగలు, తర్వాత రాజ్మా, బొబ్బర్లు, ఇవన్నీ కూడా నానబెట్టి ఉడకబెట్టేసి అవన్నీ వాటర్ తీసేసి ఇదిగోండి ఇట్లా కనుక బాక్స్లో స్టోర్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవుతాయి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా సరే మనకి పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. అలాగే చింతపండు కూడా, చింతపండుని ఇలా గింజలు నారలు అన్నీ తీసేసి ఒక గ్లాస్ వాటర్ వేసేసి మంచిగా ఉడకబెట్టి అందులో సాల్ట్ వేసి మిక్సీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, చింతపండు పల్పు అయితే రెడీ అయిపోద్ది. పులుసు కూరల్లో, సాంబార్లో, పచ్చళ్ళలో దేంట్లో అయినా వేసుకోవచ్చు. ఈజీగా తీసి ఒక స్పూన్ వేస్తే చాలన్నమాట. ఆ తర్వాత సాంబార్ పొడి, రసం పొడి, పులుసు పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే వాము పొడి, ఇవన్నీ చేసి పెట్టుకున్నాను. సో ఎప్పుడైనా స్నాక్స్కి కావచ్చు, బజ్జీలకి, లేకపోతే ఏదైనా కొన్ని రెసిపీస్కి కావాలి అనుకుంటే ఇలాంటి పొడులన్నీ అవసరం కదా. సో అవన్నీ కూడా చేసి పెట్టుకున్నాను. అలాగే నేను స్టోర్ చేసి పెట్టుకున్న బాక్సెస్ లింక్స్ అడుగుతున్నారు కదా, అవన్నీ కూడా ట్యాగ్ ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసేసేయండి. ఇంకా ఫుల్గా వీడియో చూడాలి అనుకుంటే టైటిల్ కింద ఇచ్చేస్తాను, చూసేయండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.